హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. డాక్టర్ సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ స్కాలర్షిప్ నేమ్ కనుక మనం చూసుకుంటే విద్యాధన్ స్కాలర్షిప్ అండి. 2024కు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ స్కాలర్షిప్ని మనకి సరోజిని దామోదర్ ఫౌండేషన్ వారు మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు. ఏపీ అయినా తెలంగాణ అయినా ఎవరైనా సరే ఈ స్కాలర్షిప్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి ఫీజు కూడా లేకుండా మనం ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడైతే నేను చెప్తాను. ముందుగా దీనికి సంబంధించి ఎవరు అర్హులు అని చూసుకుంటే రీసెంట్గా మనకి 2023-24 సంవత్సరానికి సంబంధించి 10th క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో రీసెంట్గా 2024 సంవత్సరంలో 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్ కానీ డిప్లొమాలో కానీ జాయిన్ అవుతున్న వారు ఉంటారు కదా. సో ఇంకా అయితే ఎవరు కూడా జాయిన్ అయితే అవ్వలేదు. సెంటర్ కానీ డిప్లొమాలో కానీ జాయిన్ అవుదాం అనుకున్న వారు ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువగా అయితే ఉండాలన్నమాట. సో ఇది మెయిన్ పాయింట్ మనకి. సో 2 లక్షల కంటే తక్కువగా ఉంటేనే మీకు ఈ స్కాలర్షిప్ అయితే వస్తుంది. లేకపోతే మీకు స్టార్టింగ్లోనే రిజెక్ట్ అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ అయితే చేయాలి. చాలా పర్ఫెక్ట్గా అయితే వాళ్ళు వెరిఫై అయితే చేస్తారు. 2 లక్షల కంటే తక్కువ అయితే మీ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. సో ఇలా ఉంటే మీరు చక్కగా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మీరు రీసెంట్గా 10th అయితే కంప్లీట్ అయ్యింది కదా. మీ యొక్క 10th అనేది 90% లేదా 9 CGPA కంటే ఎక్కువగా అయితే ఉండాలన్నమాట. ఎవరైతే దివ్యాంగులు ఉంటారో మీకు 75% ఉంటే సరిపోతుంది. మిగతా అందరికీ కూడా 90% అబవ్ ఉంటే మీరు ఈ స్కాలర్షిప్కి చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరికైతే 90% లేదో మీరు కూడా అప్లై చేయండి. ఎందుకంటే ఫ్రీ స్కాలర్షిప్ కాబట్టి. సో మన మహా అయితే వీడియో చూడడానికి 5 మినిట్స్, అప్లై చేయడానికి 5 మినిట్స్, టోటల్గా 10 మినిట్స్ మనకు టైం వేస్ట్ ఉంది తప్ప ఒక్క రూపాయి కూడా మనకు ఖర్చు కావద్దు కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయండి. సో మన గుడ్ లక్ బట్టి ఎవరు కూడా 90 అబవ్ ఉన్న వాళ్ళు ఎవరు లేకపోతే మనకి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసేయండి. సో అలాగే చాలామంది కూడా డౌట్స్ అయితే అడుగుతారు. చాలామందికి మార్క్స్ వచ్చింది, మార్క్స్ని పర్సెంటేజ్గా ఎలా కన్వర్ట్ చేయాలని అది కూడా నేనైతే చెప్తాను చూడండి. సో ముందుగా ప్రతి ఒక్కరికి కూడా 10th క్లాస్ అనేది ఎన్ని మార్క్స్కి అనేది తెలియాలి. మ్యాక్సిమం అందరికీ కూడా 600 మార్క్స్కి అయితే 10th క్లాస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఫస్ట్ అయితే ఎంటర్ అయితే చేయాలి. మీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అది అయితే ఎంటర్ అయితే చేయండి. సో ఎగ్జాంపుల్గా 550 వచ్చాయి అనుకోండి. 550 డివైడెడ్ బై 600 అయితే వేయండి. దీన్ని ఇంటూ 100 చే మల్టిప్లికేషన్ అయితే చేయాలి. సో నాకు వచ్చే పర్సెంటేజ్ అనేది 91% అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలి. సో మీకు 90 ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో 90 ఉన్న వాళ్ళకి 90 అబవ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో 90 అబవ్ ఎవరు లేకపోతే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసేయండి. సో దీనికి ఎంపిక విధానం కనుక చూస్తే అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. సో విద్యార్థికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఆన్లైన్లో మనం అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకు ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. అది కూడా అందరికీ ఒకేసారి పెట్టారనమాట. మీ యొక్క ఈమెయిల్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మన ఈమెయిల్కి వాళ్ళు ఒక లింక్ అయితే పంపిస్తారు. ఆ లింక్ ద్వారా మనం ఎగ్జామ్ అయితే రాయాలి. ఎగ్జామ్కి సంబంధించి డేట్ కూడా వాళ్ళే మనకి మెయిల్ ద్వారా సెండ్ చేస్తారనమాట. సో దాని తర్వాత ఎగ్జామ్లో మనం కనుక క్వాలిఫై అయితే మనకు ఒక మౌలిక ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అంటే ఇంటర్వ్యూ లాంటిది అనమాట. సో వాళ్ళు నేరుగా ఒక లొకేషన్ అయితే పెడతారు. అది కూడా మీ మెయిల్కి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఒకే లొకేషన్ అయితే పెట్టరనమాట. మీ యొక్క మెయిల్కి మీరు లొకేషన్ అయితే పెడతారు. మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయితే అవ్వాలి. సో ఈ విధంగా మనకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దీని ద్వారా మనం ఫైనల్గా సెలక్షన్ అయితే చేస్తారు. మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసుకుంటే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ మనం June 7th లోపు మనం అప్లై అయితే చేసేసుకోవాలి. June 7th 2024 June 7th లోపు మనం దీనికి అప్లై అయితే చేసేసుకోవాలి. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే June 23 అయితే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా మ్యాక్సిమం అందరికీ ఒకే దగ్గర కండక్ట్ చేయరని నేను అనుకుంటున్నాను. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా మీ యొక్క మెయిల్కి లింక్ అయితే పెట్టి దాని ద్వారా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అదైతే నాకు తెలిసిన సమాచారం అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ నెంబర్ కూడా చెప్తాను. దానికైతే కాల్ అయితే చేసుకోవచ్చు మీరు. సో అలాగే ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయితే మనకు వచ్చే అమౌంట్ కనుక చూసుకుంటే రీసెంట్గా మనం 10th అయితే కంప్లీట్ అయింది కదా. 10th తర్వాత ఇంటర్లో అయితే జాయిన్ అవుతాము. ఇంటర్లో 2024 ఇంటర్లో జాయిన్ ఫస్ట్ ఇయర్కి మనకి 10,000 రూపాయలు అయితే పే చేస్తారు. ఆర్థికంగా మనకి హెల్ప్ చేస్తారనమాట. దాని తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఆటోమేటిక్గా మనం ఎటువంటి అప్లై కూడా చేయవలసిన అవసరం లేదు. ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా 10,000 అయితే వస్తుంది. టోటల్గా మనకి ఇంటర్ మొత్తానికి 20,000 అయితే పే చేస్తారు. సో మన ఇంటర్ పెర్ఫార్మెన్స్ని బట్టి డిగ్రీలో కూడా వీళ్ళు పే చేయడం అయితే జరుగుతుంది. సో
సో నోటిఫికేషన్‌లో కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూడండి. విద్యార్థి యొక్క ప్రతిభను ఆధారంగా నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్‌షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. మీ యొక్క ఇంటర్‌లో మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 90, 95 అబోవ్ ఎవరికైనా వస్తే మీకు నచ్చిన రంగంలో డిగ్రీ ఎక్కడ దగ్గర జాయిన్ అవుతారు కదా! ఆ డిగ్రీలో కూడా మీకు ఈ స్కాలర్‌షిప్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రూ. 10,000 నుంచి రూ. 60,000 వరకు మనకి స్కాలర్‌షిప్ ద్వారా మనకి ఆర్థిక సహాయం అయితే చేస్తారు. సో అలాగే నెక్స్ట్ ఫైనల్‌గా మనకి ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసేటప్పుడు ఉండవలసిన డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గనుక ఏమైతే చూసుకుంటే ఫస్ట్ మనకి 10థ్ క్లాస్ సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఒరిజినల్ అయినా పర్వాలేదు. లేకపోతే మీరు 10థ్ క్లాస్ రిజల్ట్స్ అయితే చూసుకున్నారు కదా! ఒక గూగుల్‌లో ఓపెన్ చేసి ఎస్ఎస్‌సి వెబ్‌సైట్‌లో రిజల్ట్ అయితే చూసుకున్నారు కదా! ఆ రిజల్ట్‌కి సంబంధించి స్క్రీన్ షాట్ పెట్టినా సరే పర్వాలేదనమాట. సో ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్ ఎవరికీ కూడా రాలేదు కాబట్టి ఆ స్క్రీన్ షాట్ పెట్టినా సరిపోతుంది. యాక్సెప్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. అలాగే రీసెంట్‌గా 2024లో తీసుకున్న ఇన్‌కమ్ సర్టిఫికేట్ అది కూడా మండల రెవెన్యూ అధికారి ధృవీకరించినదై ఉండాలనమాట. సో రీసెంట్‌గా తీసుకున్న ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఈ 3 ఉండాలి ప్రతి ఒక్కరికి. దాంతో పాటు దివ్యాంగులు గనక ఎవరైనా ఉంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా! దివ్యాంగుల సర్టిఫికేట్ అది కూడా ఉంటే అప్‌లోడ్ అయితే చేసుకోవాలి. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. మనం చక్కగా ఫ్రీగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. దానికంటే ముందుగా వీళ్ళకి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్‌పై అయితే చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఉంది. ఫోన్ నెంబర్‌కి అయితే కాల్ చేసుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఈ నెంబర్ అయితే వర్క్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళే చెప్తారనమాట. చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతారు. మేము ప్రైవేట్ స్కూల్‌లో చదివాము, మేము గవర్నమెంట్ స్కూల్‌లో చదివాము. సో మేము అప్లై చేసుకోవడానికి అవుతుందా లేదా? మాకు 400 మార్క్స్ వచ్చాయి, మాకు 500 వచ్చాయి. అప్లై చేసుకోవడానికి అవుతుందా లేదా? చాలా డౌట్స్ అయితే అడుగుతారనమాట. సో మీ డౌట్స్ అన్నీ కూడా ఈ నెంబర్‌కి లేదా ఈ మెయిల్‌కి మీరు పెట్టేసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్‌గా మనం ఈ స్కాలర్‌షిప్‌కి ఎలా అప్లై చేయాలనేది స్క్రీన్‌పై డైరెక్ట్‌గా లైవ్‌లో అయితే చూద్దాము. సో అలాగే అంతకంటే ముందుగా లాస్ట్‌లో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే దయచేసి మీ ఈమెయిల్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అని వీళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్‌లోనే మెన్షన్ అయితే చేశారు. ఎందుకంటే మీరు వన్స్ ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి అప్లై చేసిన తర్వాత ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇండివిజువల్‌గా మెయిల్ ద్వారా వాళ్ళు పంపిస్తారు. ఎగ్జామ్ ఎప్పుడైంది, ఎగ్జామ్ డేట్స్ ఏమైనా పోస్ట్‌పోన్ అయ్యాయా, హాల్ టికెట్ ఎప్పుడొస్తుంది, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ప్రతీది కూడా మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు తెలియజేయడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మనం విద్యాధన్.org ఒక వెబ్‌సైట్‌లో మనం అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీజు కూడా ఎవరికి మనం పే చేయవలసిన అవసరం అయితే లేదు. మనం ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో ఈ యొక్క పాయింట్స్ ప్రతి ఒక్కరు గమనించండి. సో ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలనేది లైవ్‌లో మీకు చూపిస్తాను. సో ముందుగా దీనికి సంబంధించి అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా యాక్సెప్ట్స్ అయితే చేసుకోవచ్చు. విద్యాధన్.org ఒక వెబ్‌సైట్‌లోకి అయితే మీరు వెళ్తారు. ఇక్కడ పూర్తిగా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఇంకా ఎవరైనా ఇంగ్లీష్‌లో గనుక చదవాలనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో కూడా చదువుకోవచ్చు. తెలుగులో కూడా ఉంటుంది. ఇక్కడ స్టేట్ వైస్‌గా కూడా ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. కిందకి స్క్రోల్ చేస్తే మనకి బీహారు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ కూడా ప్రెజెంట్ యాక్సెప్ట్‌లో అయితే ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయి. సో మీరు పూర్తిగా కిందకైతే స్క్రోల్ చేసేస్తే మనకి కింద అప్లై నౌ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడైతే మీరు క్లిక్ చేసేయాలి. సో మీరంతా కూడా మొబైల్‌లోనే చేసుకోవచ్చు. నేను కూడా మీకు మొబైల్‌లోనే ఫోన్ అనేది రొటేషన్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది. అప్లై నౌ పై అయితే క్లిక్ చేసేయండి. అప్లై పై క్లిక్ చేయగానే స్టూడెంట్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు విద్యాధన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఫస్ట్ నేము అలాగే లాస్ట్ నేము మీ యొక్క ఈమెయిల్ ఐడీ కూడా ఎంటర్ అయితే చేయాలి. సో ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా ఎంటర్ అయితే చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ ఈమెయిల్ డొమైన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేసేసి ఇక్కడ మనకి @gmail.com ఒక ఆప్షన్ అయితే ఉంది. అదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి @gmail.com అని యాడ్ అయితే అవుతుంది. సో ఇది ఎందుకంటే ఎగ్జాంపుల్‌కి కూడా మెన్షన్ అయితే చేశారు. మీ యొక్క ఈమెయిల్ అనేది arun.kumar@gmail అనుకోండి. ఇక్కడ ఓన్లీ arun.kumar ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి @gmail.com వచ్చింది కాబట్టి ఓన్లీ arun.kumar అనేది ఈ యొక్క ఈమెయిల్ ప్లేస్‌లో ఎంటర్ అయితే చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని కింద సేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! రిజిస్టర్‌పై అయితే క్లిక్ చేసేయండి. రిజిస్టర్‌పై క్లిక్ చేయగానే మన ఈమెయిల్‌కి ఒక లింక్ అయితే పంపిస్తారనమాట. అకౌంట్ యాక్టివేషన్ లింక్ అనేది. సో మన ఈమెయిల్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్‌గా అకౌంట్ యాక్టివేషన్ లింక్‌పై మనం అయితే క్లిక్ చేయాలి. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మన అకౌంట్ అయితే వీళ్ళు వెరిఫై అయితే చేసినట్లే అప్పుడు ఈమెయిల్ అయితే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో మీకు మెయిల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అకౌంట్ యాక్టివేషన్ ఫర్ విద్యాధన్. మీకు గనక రాకపోతే స్పామ్ ఫోల్డర్ అయితే ఉంటుంది కదా! అక్కడ కూడా చెక్ చేయండి. సో మెయిల్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ బై క్లికింగ్ హియర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి. ఇక్కడైతే మనం క్లిక్ హియర్ పై అయితే క్లిక్ చేసేయాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా మనకు సంబంధించి ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోవాలన్నమాట. క్లిక్ హియర్ పై క్లిక్ చేయగానే మనకి ఈ యొక్క ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అకౌంట్ యాక్టివేటెడ్ అని ఒక
ఫామ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడైతే డైరెక్ట్‌గా మీ యొక్క ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి మీకు సంబంధించి అకౌంట్‌లో మీరు లాగిన్ అయితే అయిపోవాలి. సో, వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత విద్యాధన్ స్కాలర్‌షిప్‌లో మీకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇది పర్మనెంట్‌గా ఉంటుందన్నమాట. సో, స్టూడెంట్ పోర్టల్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. పైన మనకి యూ హావ్ నో యాక్టివ్ అప్లికేషన్ ఒక ఫామ్ అయితే కనిపిస్తుంది. సో, దాని కింద మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ కింద అప్లై నౌ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేయాలి. సో, ప్రెజెంట్ ఏపీ కాబట్టి ఏపీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ 2024 కాబట్టి కింద మనకి అప్లై నౌ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే క్లిక్ చేసేయాలి డైరెక్ట్‌గా. సో, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి సంబంధించి ప్రతి డీటెయిల్స్ కూడా వీళ్ళు అడుగుతారు. మీకు సంబంధించి బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వెరిఫై అయితే చేయాలి. అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో, ఫస్ట్ మనకి ఇంటర్వ్యూ ప్లేస్ అయితే అడుగుతారు. ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసి ఆన్‌లైన్ అయితే పెట్టుకోండి. మీకు సంబంధించి జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫిజికల్ ఛాలెంజ్డ్ అందరికీ కూడా మాక్సిమం నో అయితే ఉంటుంది. ఎస్ అయిన వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోండి. సో, అన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. మీ యొక్క నేము, పర్సనల్ నెంబరు, వాట్సాప్ నెంబరు, అలాగే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఉంటుంది కదా! హోమ్ అడ్రస్ అది కూడా ఇచ్చేసి మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటైతే ఇక్కడ కింద టిక్ బాక్స్ అయితే ఉంటుంది కదా! ఇక్కడైతే క్లిక్ చేస్తే సేమ్ అడ్రస్ మీకు కింద కూడా వచ్చేస్తుందనమాట. దాని తర్వాత మీకు సంబంధించి ఫ్యామిలీ డీటెయిల్స్ ప్రతి డీటెయిల్స్ కూడా అడుగుతారు. మీకు సంబంధించి ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్, దాంతోపాటు 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్, మీకు సంబంధించి ఇంటర్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. ప్రజెంట్ ఎవరు కూడా ఇంటర్‌లో జాయిన్ అవ్వలేని వాళ్ళు ఈ యొక్క ఆప్షన్ అయితే మీరు వదిలేయండి. ఎందుకంటే స్టార్ మార్క్ అయితే పెట్టలేదు. మీరు వన్స్ ఇంటర్‌లో గానీ, డిప్లొమాలో గానీ జాయిన్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. మీకు సంబంధించి మెయిల్ ఐడీ, పాస్వర్డ్ అనేది మర్చిపోకండి. సో, ఆ ఆప్షన్ 2 మీరు యూజ్ చేసి లాగిన్ చేసి తర్వాత మీరు ఈ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా కింద మనకి సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసేయాలి. సో, వన్స్ మనం సబ్మిట్ చేసేసిన తర్వాత మన స్కాలర్‌షిప్‌కి సంబంధించి అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అప్లై కూడా మనం చేసేసినట్లే తర్వాత ప్రతి డీటెయిల్స్ కూడా అన్నీ కూడా మనకి మెయిల్ ద్వారా వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తారు. ఇది ఫైనల్‌గా మనకి సరోజిని దామోదర్ ఫౌండేషన్ వారి విద్యాధన్ స్కాలర్‌షిప్ 2024 నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇంకా మీకేమైనా డౌట్స్ గనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. జై హింద్.